విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా మరో సంచలనానికి తెర తీసిందా అంటే అవునన్నమాట వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాల మీద ఇప్పటి వరకు మరే వ్యవస్థ విరుచుకు పడనంత భారీగా స్పందిస్తున్న తీరుతో అక్రమ నిర్మాణదారులు హడలిపోతున్నారు. ఈ వీకెండ్ లో హైడ్రా టార్గెట్ లో కాస్త మార్పు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తాజా లక్ష్యం జంట జలాశయాలుగా చెబుతున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రముఖుల అతిథి గృహాలు, ఇతర ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ప్రముఖుల అతిథి గృహాలు, ఇతర ఆక్రమణలు భారీగా ఉన్నాయి. వీటిపై ఫోకస్ చేసిన హైడ్రా తగినంత సమాచారాన్ని తెప్పించుకుంటోంది. 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని, ఆ తర్వాత కూల్చివేతలు ఉంటాయని సంస్థ చెబుతోంది. వారం రోజులుగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్న వాటర్ బోర్డు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణపై ఒక అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన తుది నివేదిక త్వరలో సిద్ధమవుతోందని చెబుతున్నారు. హిమాయత్ సాగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలుగా తేల్చిన వాటిలో ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నేతతో పాటు సినీ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే గండిపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమణలను హైడ్రా ఈ నెల 11న నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కుటుంబానికి చెందిన నిర్మాణాలతో పాటు కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల భవనాల్ని కూల్చేశారు. అయితే ఎఫ్టీఎల్ నోటిఫై కాలేదన్న కారణంగా హిమాయత్ సాగర్లోని ఆక్రమణలు మాత్రం తొలగించలేదు. అయితే అధికార పార్టీకి చెందిన వారి నిర్మాణాలు ఉన్నాయని, అందుకే తొలగించలేదు అన్న విమర్శలైతే వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టే పనిలో భాగంగా వేగవంతమైన సర్వేను నిర్వహించారు. ఇందులో పాత రికార్డులు, ఇతర వివరాల్ని పరిశీలించి ఆక్రమణలా గుర్తించిన కొన్నిటిపై మొదట కొరడా జులిపిస్తామని చెబుతున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు చెందిన నిర్మాణం కూడా ఉంది అంటున్నారు. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే వెనక్కి తగ్గద్దని, అందరి మీద చర్యలు సమానంగా ఉండాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తదుపరి సంచలనం హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది అన్నమాట బలంగా వినిపిస్తోంది.